కర్రీ కాదు, మళ్ళా ఫ్రై కాదు, ఏది కాదు, బటర్ చికెన్. ఏంటి సార్ అది? బటర్ చికెన్. మా దగ్గర లొకేషన్ ఇట్లా ఉంటుంది. ఇంకో 2-3 రోజుల నుంచి లెక్కన సౌండ్లు వస్తున్నట్ట గాయస్. దావత్ చేసుకుంటున్నట్టు రీడా మేము వచ్చి డిస్టర్బ్ చేసినాము. ఖాళీ సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బాయ్ నాని. ఇవాళ వచ్చేసి ఏంటంటే అన్నకి యాక్చువల్లీ ఒక అన్న వాళ్ళు నాకు పరిచయం కొత్తగా. ఇంకొకటి ఏంటంటే అన్న వాళ్ళు నాకు చికెన్ ఒక దగ్గర 2 నెలల నుంచి అడుగుతుండు, చికెన్ ఉండు అని చెప్పి. సో నేను అన్నకి ఏమన్నా అంటే ఇప్పుడు నీకోసం ఆ స్పెషల్ చికెన్ ఒకటి చేస్తున్నా. అది ఏంటంటే చికెన్ కర్రీ కాదు, మళ్ళా ఫ్రై కాదు, ఏది కాదు, బటర్ చికెన్. ఏంటి సార్ అది? బటర్ చికెన్. మీరు కూడా చూస్తారు, బటర్ చికెన్ వెరైటీగా ఉంటుంది. ఖాళీ మీరు చూసి అంటారు, అబ్బా నేను ఎందుకు నేర్చుకోలేనా చికెన్ బటర్ చికెన్ అని చెప్పి. మీకు చేసి చూపిస్తా. కావాల్సి మీకు ఫ్రాంచైజీ ఏమన్నా కావాలన్నా కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. కింద మా అన్న నెంబర్ పెడతా, అన్నకు ఫోన్ చేయరి, ఓకేనా. ఇప్పుడు అయితే నేను చికెన్ అయితే తీసుకొస్తాము, షాప్కి అయితే అవుతాం చికెన్ దుకాణానికి. మాది కుక్ ఐటమ్లు ఇవన్నీ ఇట్లా ఇవన్నీ సామాన్లు ఉన్నాయి. బటర్ చికెన్ మీరు చూసి మీరే షాక్ అవుతారు, అబ్బా ఇట్లా కూడా ఏనికి వస్తుందా బటర్ చికెన్ అని చెప్పి అని అంటారు. సో అన్న వెళ్దామా చికెన్ దేనికే? వెళ్దాం అంటారు. నేను ఓల్ కోసం అంటే స్పెషల్ అన్న కోసమే దాచుకుంటుండు. చూసినా ఇప్పుడు నవ్వుతుంది, చూసినా అప్పో చికెన్ కావాలి 2 నెలల నుంచి ఆడుతుండు. ఇంకొక మెయిన్ పర్సన్ అన్న అయితే లేడు. అరే బట్టలు వేసుకున్నావు కానీ నీకేం అవ్వ చెప్పడదో అనిపిస్తుంది, హీరో అనిపిస్తున్నావు అనుకో, కానీ గుండు ఉంది ఇద్దరిది, కవర్ చేసాం ఇంకా. సో ఇట్లా ఉంటుంది మాది అప్పుడప్పుడు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ పర్సన్ ఒక అన్న సాయన్న అని చెప్పి ఉంటాడు. ఆయన లేట్ వచ్చిన లేటే చూస్తాడు. ఎట్లా అంటే మేము వంట చేసిన తర్వాత మెల్లగా ఎంట్రీ కొడతాడు ఆయన వచ్చి, వంట అయిపోయిందా, నడు తిందాం రైట్ అనేసి అని అంటాడు. సో మీకు మొత్తానికి వస్తే బటర్ చికెన్ ఎట్లా చేస్తారు ఏందని అనేది చూపిస్తా. ఇప్పుడు చికెన్ దేనికైతే వెళ్తున్నాం, రైట్ వెళ్దామా? లెట్స్. ఎట్లా పోదాం? ఆటోలో పోదాం. ఇంకో మా అంజిబాయ్ ఆటోలో పోతున్నాం ఇప్పుడు. మేము ఎటో కూడా కాదు, ఆటో కాదు, బిఎండబ్ల్యూ పోతున్నాము. మా దగ్గర లొకేషన్ ఇట్లా ఉంటుంది. 2-3 రోజుల నుంచి లెక్కన సౌండ్లు వస్తున్నట్ట గాయస్. సౌండ్లు వస్తున్నాయని చెప్పి. సో ఇలా రాత్రి చూడాలి వస్తాయా రావా అనేది. ఈ పైకి వస్తున్నాయంట సౌండ్లు. సో మొత్తానికి వస్తే మేము వెళ్తున్నాము చికెన్ దీనికి. అదే చికెన్ కాదు, బటర్ చికెన్ దీనికి వెళ్తున్నాము. ఏదైనా దొరకాలి కదా చికెన్ సెంటర్. చికెన్ షాప్కి అయితే వచ్చినాం. అన్న ఒక 10 కిలోలు చికెన్ కావాలన్నా? 10 కిలోలు? అరే చికెన్ అయిపోయిందంట, కానీ అన్న మా కోసం అని తెప్పిస్తా అంటుండో. తెప్పిస్తారా? ఎగ్స్ ఉన్నాయి, నాటుకోడి ఉంది కావాలి. నాటుకోడి ఉందా? ఎంత వాడు? 10 కేజీలు అంట. 10 కేజీలు వీడియో అన్న చెప్పానా, ఇచ్చేసే. నాటుకోడి ఉన్నాయి తమ్ముడు, మామూలు అయితే లేవు, అయిపోయింది. మామూలు అయితే అయిపోయిందంట. ఏం చేస్తే మేము నాటుకోడితో అడ్జస్ట్ చేసుకోవాలి. అన్న మందు ఉందానా? 360. చికెన్ మసాలా తీసేసుకున్నాం. ఖాళీ ఒకటేనండి, 5 రూపాయలు. 10 ఇచ్చారు కదా, 5 రూపీస్. అన్న వాళ్ళు దావత్ చేసుకుంటున్నట్టు రీడా మేము వచ్చి డిస్టర్బ్ చేసినాము. ఖాళీ చికెన్ మసాలా ఇచ్చిన అన్న అన్న అడ్రస్ చెప్పండి అన్న మీది. బాగ్లింగంపల్లి. షాప్ పేరు స్నేహ చికెన్ మార్కెట్ అంట. వాళ్ళకైనా కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. 11 వరకు ఉంటారంట, కానీ ఈ టైంలో బంద్ ఉండడం వల్ల రైట్ అయిపోయింది. రైట్. చికెన్ ఎక్కడ పోదామా? చికెన్ ఏడ దొరకదు కానీ
చూసినా గాయస్, దుకాణంలో నమ్ముకోవడం కన్నా ఆన్లైన్ నమ్ముకోవడం బెస్ట్ అని చెప్పి ఆన్లైన్ ఆర్డర్ పెట్టిండు. అప్పుడే వచ్చేసిండు, 5 నిమిషాలు ఉంటుంది, 3 minutes వచ్చినాడు. 3 నిమిషాల చికెన్ వస్తుంది మాది, బట్టర్ చికెన్. దుకాణానికి పోతే దుకాణంలో లేదు, చికెన్ సెంటర్లో. ఇంకా అన్న ఆర్డర్ పెట్టిండు, చెప్పిన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇస్తుంటా అన్నతో మొత్తం ఖాళీ, మొత్తం ఆన్లైన్ అంటుండు కాదు అన్న. మేము ఇంక ఇప్పుడు మళ్ళా బ్యాక్ టు రూమ్ దగ్గరికి అయితే పోతున్నాము. ఆడ ఎట్లా అనేది ఏందనేది చూపిస్తాను నేను. రైట్. సో ఇంకో షాప్కి పోతే చికెన్ దొరకలేదు, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే విత్ ఇన్ 5 minutesలో తెచ్చిండు అన్న. అన్న మీ పేరేనా? ప్రవీణ్ అంట అన్న పేరు. ఇంకో ఇవన్నీ ఆర్డర్ చేసింది. ఓ ఇట్లా తింటుంది చూసిరా, చంపుతుండు అన్న. మేము ఇందాక షాప్ పోయినాం తెలుసా, దొరకలేదు చికెన్. ఆర్డర్ చేసిన 5 నిమిషాల్లో తెచ్చిరానా మీరు? వా అన్న, ఇంకా మాకు డిస్కౌంట్ కూడా ఇస్తుండు, ₹2 అన్న. కొంచెం పెట్టానా, ఒక్కనో తింటున్నావు అట్లా కింద పడ్డా. ఇంకో కొంచెం పెట్టా అంటే ఇంకో గింత పెట్టిండు చూసిరుగా. కలాకాన్ అది కూడా వచ్చి తీసుకొని పోయి ఉన్నది కూడా తీసుకోండు. ఇంకా మా అంజీ మోడల్ ఏంది అరే చికెన్ కట్ నన్ను అన్నా. ఇప్పుడు కానీ బటర్ చికెన్ చూడు ఎట్లుంటుందో. ఇదంతా దానిలో తీసేది భయ్యా, మొత్తం తీసేద్దాం, మొత్తం సాఫ్ చేద్దాము. సాయన కూడా ఫోన్ చేసి చెప్పేసాయి చికెన్ తెచ్చామని. ఇంత దమ్ ఎందుకు వస్తుందంటే లిఫ్ట్ ఆగిపోయింది, ఏసీ రావాల్సి వచ్చింది, అందుకు దమ్ వస్తుంది. చికెన్ నీట్గా ఉందా లేదా చూడు భయ్యా. అయితే మొత్తానికి అయితే చికెన్లతో చేసింది అన్న. ఇంకో ఈ పంట ఫలితం పండింది, 2 నెలల పంట. ఇంకో చికెన్ అయితే వచ్చింది. చెప్పిన బటర్ చికెన్ అయితే మాకు మసాలాలు తీసాలు ఏమొద్దు, అది ఉప్పు కారం ఇంకా అల్లిమిల్లిగడ్డకి ఒక్కటి దాడు మాకు. కొంతమంది అందరూ మసాలాలు తీసాలు అవన్నీ ఇస్తారు, అవన్నీ ఏం అవసరం లేదు అన్న. నీకోసం స్పెషల్గా బటర్ చికెన్ వండుతున్నా. అన్న చూసినా ఒక్కరిని ఎందుకు కష్టపడదని చెప్పి పక్కన సాయం కూడా వేస్తుందో, నా కోసం ఉల్లిగడ్డలు కూడా వస్తుందో చూస్తుగా. ఇంకో మొత్తం వస్తే ఇంకో పొయ్యి అయితే స్టార్ట్ చేసాం. పొయ్యి స్టార్ట్ చేసే ముందు ఇది మొత్తం సప్లై చేసుకోవాలి. ఇలా 4 గంటలు కావాలి అక్కడ బటర్ చికెన్ ఖాళీ జబర్దస్త్ అవుతుంది అన్న. నీకోసం బటర్ చికెన్ వండుతున్నా, చేసే ఖాళీ బోరాలు అనుకోను. రైట్. కారం అంటారు, చాలా పని వస్తుంది. మాకు మసాలా గిసాలాలు ఏం అవసరం లేదు, కానీ ఎన్ని 4 ఐటమ్లు 5 ఐటమ్లు ఇచ్చిన. ఉప్పు కారం పసుపు అల్లిమిల్లిలో పేస్ట్ పెరుగు చాలు. దీంతోనే బట్టర్ చికెన్. ఏం చికెన్? బట్టర్ చికెన్. అన్న కోసం ఖాళీ బట్టర్ చికెన్ ఎట్లుంటుంది చూడండి. ఇప్పుడు కలుపుతున్నా ఆఫీసాడు. చూసిరా గ్యాస్ కొంచెం కేర్ఫుల్ ఉండాలి. గ్యాస్ కూడా మెల్లగా అన్ని ఆన్ చేసి ఇట్లా పడిపోయింది లైటర్ చూసిరా అసలుకి ఫస్ట్ టైం. సో ఇగో మొత్తానికి అయితే స్టార్ట్ చేస్తున్నాము. నూనె అయితే వేస్తున్నాము. అదే వాళ్ళు వచ్చినట్టుగా
సో చేసిండు మా బుగ్గసారి. చెప్పినాం కదా లేట్ బుగ్గసారి. వస్తాడని చెప్పినాం కదా ఇగో. ఇగో ఈయననే బుగ్గసాయి అంటారు. టైం కదా అన్నైతే టైంకి ఎట్లా ఎంట్రీ ఇచ్చి చూసిరా అన్న ఏ చికెన్ తెలుసా ఇది ఏడ దొరికిన చికెన్ చిల్లీ చికెన్ కాదు పెప్పర్ చికెన్ కాదు బటర్ చికెన్ వండుతున్నాను బటర్ చికెన్ బట్ట బట్ట లొట్ట కాదు బట్ట కాదు బటర్ చికెన్ వండుతున్నా సో ఇంకో ఇట్లా నూనె అంటే మన మీద పోసుకోవద్దు అలా జీలకర్ర లేదా జీలకర్ర ఆవాలు ఎందుకన్నా బటర్ చికెన్ కి ఉల్లిగడ్డలు ఉంటే చాలు చెప్పినాం కదా అన్న ఇంకో టైంకి వచ్చినా లేట్గా వచ్చినా లేట్ అయ్యి వస్తాడు చెప్పినాం కదా అప్పుడు బుగ్గసాయి అని. అన్న ఇంకో తెచ్చిన పాపం మేము చాలా కష్టపడుతున్నాం అని చెప్పి వెళ్ళాడ దాంట్లో అవుతుంది ఇప్పుడు తీయడేమో అన్న Pero te espera.